వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఆకలితో ఉన్న వారికి ఒక పూట అన్నం పెట్టి చూడండి. యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డ్రైవర్ను కొట్టిన పోలీసులు. అమ్మవారి మెడలో మంగళసూత్రం కొట్టేసిన గనుడు. శ్రీశైలంలో కన్నడ భక్తులకు అఖండ అన్నదానం. మంత్రాలయంలోని శ్రీమఠంలో ద్వాదశి పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తాన్బాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పురాణావాస కేంద్రంలో సుల్తాన్బాద్ పట్టణంలో అనాథలు భిక్షాటన చేసే వారికి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన కొండి నిశాంత్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కొండి రమ్య శ్రీనివాస్ దంపతులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ, పుట్టినరోజు అంటే హంగులు ఆడంబరాలు చేయకుండా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని అన్నారు. అన్నదానం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎవరినైనా పిలిచి వజ్ర వైడూర్యాలు ఇచ్చినా తృప్తి ఉండదని, దీనికి సహకరిస్తూ వస్తున్న దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని తెలుపుతున్నామని అన్నారు. ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం మరియు సుల్తానాబాద్లో ఉన్నటువంటి రోడ్డు పక్కన నివసించే అనాథలు మరియు భిక్షాటన చేసే వారికి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లె గ్రామానికి చెందినటువంటి కొండి నిశాంత్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్న కొండి రమ్య శ్రీనివాస్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బాబు నిన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని మేము మనసారా కోరుకుంటున్నాం. తను ప్రతి సంవత్సరం, అంటే మేము గత 5 సంవత్సరాల నుండి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం తన నాన్నగారు అయితే దుబాయ్లో ఉన్నప్పటికీ మా చెల్లె రంగంపల్లి కాడ ఉంటుంది, మా దగ్గరి బంధువులు. ప్రతి సంవత్సరం అన్న మీరు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్తుంటారు. ఆ బాబు నిశాంత్ మంచి ఉన్నత స్థానాలు చదివి వాళ్ళ నాన్న లెక్కనే విదేశాలకు వెళ్ళి మంచి ఉన్నత స్థానంలో ఉండి మన దేశానికి రానున్న రోజులలో మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి రమ్య శ్రీనివాస్ గారికి మరోసారి మేము అభినందన తెలియజేస్తున్నాం. అన్న రాదన్న, నాది బుధవారం. పట్టుకో పట్టుకో. కుక్కలు నువ్వేంటో కుక్కలు ముక్కలు వస్తలేదా? వస్తలే. ఇక్కడ బడి ఉంటుందమ్మా, ఇట్లా పిల్లలకు బడి ఉంటుంది, అందుకే ఇక పట్టు అన్నం నీకు తిను. అలా టిఫిన్లో తింటావా? అక్కడ తింటావా? మళ్ళీ మీరు రమేష్ పట్టుకోపోతావా? అంటే కొడుకంటే ప్రేమ ఎందుకు తల్లి నీకు? నువ్వు ఎండలో మొత్తం తిరుగు. మా తుమ్మరాజ్ కుమారు మాకు ఎల్లకాలంలో ఎంతో మాకు సాయం చేసిండు. అప్పట్ల ఎంతో ఘోరంగా కరోనా పరిస్థితి ఉన్నప్పుడు మమ్మల్ని అంతా ఘోరంగా మా వృద్ధులకు వికలాంగులకు అందరికీ సాయం చేసిండు. ఈరోజు ఆయన కూడా సంతోషంతో
మమ్మల్ని కాదాడుతున్నాడు. పాపం ఆయనే ఒక గొప్పవాడు తుమ్మ రాజకుమారు, ఆయన బీజేపీ లీడరు. ఆయన పెడతాడని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఆయన పాదాలకు వందనాలు చెప్తున్నా. తీసుకో మా తమ్మ తీసుకో. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి పూజలు ఘనంగా జరిగాయి. శనివారం ద్వాదశి సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పంచామృత అభిషేకం, ఫల పుష్పాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంస్థాన పూజల్లో భాగంగా శ్రీ మూల రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని స్వర్ణ కవచాలు పుష్పాలతో అలంకరించారు. అంతకు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ముందు గ్రామదేవత శ్రీ ముంచాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. श्री ब्रह्मदेवराजिना श्रीमन्मूलरामचंद्रदेवो श्री ब्रह्मदेवचे पुत्रुलिन श्रीमन्मूलरामचंद्रदेवो श्री ब्रह्मदेवराजिना श्रीमन्मूलरामचंद्रमूर्ति देवीं शरणमहं प्रपद्ये सुतरसिकरसे नमः अग्ने त्वं वारयानव्यो अस्मान् वस्तिभिरति दुर्गाणि विश्वा ऊष्टवृत्वे हुनानवृवे गवादोगायिनयायिनयो विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादुविदादिव्रजे अग्ने अत्रिवन्वरसा गुणानोः अस्माकं भवद्विदादनूना तदनादिदगुं सहमानमुग्रमग्निकुम्भुवेव परमा तदस्ताद् सनः परशदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरिदाद् వేమూరు నియోజకవర్గం కొల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి బాపట్ల ఎంపీ మాట్లాడుతూ ప్రతి పేదవాడు చదువుకోవాలని ఉద్దేశంతో నాడు నేడు చేయూత ఆసరా ఇలా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి అందించారు. 2014 నుండి 2019 వరకు ఉన్న పార్టీ 600 హామీల్లో ఏ ఒక్క హామీ అమలు పరచలేదు. ఈ రోజు పేదవాళ్ళకి పెన్షన్, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే రాష్ట్రం అప్లపాలు అయిపోతుందని చెప్తున్నారు. 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అన్నారు. రాష్ట్రం అప్లపాలు అయిపోతుందని చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పడం నమ్మే పరిస్థితి లేదన్నారు. నన్ను ఎంపీ అభ్యర్థిగా మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అశోక్ బాబును గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చామని ఓట్లు అడగడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఇద్దరిని గెలిపించాలని కోరారు. అదే విధంగా ఆసరా చేయూత అనే పథకాలు ఇచ్చి మహిళలను ఆదుకున్న విధానం మనందరం కూడా చూసాం. రైతు భరోసా, ఆర్బిక కేంద్రాలు ఇవన్నీ కూడా ఏ నాడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇన్ని పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే పేదవాడి పిల్లాడు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా చదువుకోవాలి, బాగుండాలనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి గొప్ప పాలన చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు 2014 నుంచి 19 దాకా అవకాశం వచ్చినప్పటికీ కూడా ఒక్క పని చేయకపోగా ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఇవాళ ప్రతి పేదవాడి పిల్లాడి కూడా చదువుకుంటా ఉంటే, అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తా ఉంటే, అదే విధంగా మరి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్తా ఉన్నారు. కానీ ఇదే సంపాదన ఎంతకంటే ఎక్కువ అప్పులు తెచ్చి మరి గతంలో 14 నుంచి 19 దాకా ఏమీ చేయలేకపోయారు కదా గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. కానీ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి మళ్ళీ నాకు ఓటు వేయండి, మీ ఇంట్లో మేలు జరుగుతాయని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయమని అడిగే దమ్ము ఎవరు కానీ రాష్ట్రం మొత్తం మీద ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఒక్కసారి గమనించండి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు నాతో పాటు సమానంగా ఉండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందు నిమిత్తమే ఇవాళ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఒకే ఒక మాట అంటా ఉన్నాడు, మీకు నమ్మి మీరు అవకాశం ఇచ్చారు, మీకు ఈ 5 సంవత్సరాల్లో మేలు జరిగింది, మీ ఇంట్లో ఏదో రూపంలో మేలు జరిగితేనే ఓటేయమని అడుగుతా ఉన్నాడు.
కానీ ఏనాడు కూడా పేద ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు వచ్చి మరి ఇన్ని పథకాలు ఇస్తా ఉంటే రాష్ట్రం అప్పుల పాలైపోద్ది, శ్రీలంక అయిపోద్దని మాట్లాడాడు. కానీ ఇవాళ వచ్చి మళ్ళీ ఇవే పథకాలు కాదు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని రావన్నాడు. కానీ ఇది నమ్మే పరిస్థితి ఉందా అంటే నమ్మే పరిస్థితి లేదు. జనాలు కూడా నమ్మని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీల్లో కనీసం 10% హామీలు నెరవేర్చినా ఆయన మాటకి విలువ ఉండేది. ఏ నాడు కూడా మనల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మనల్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేసిన వాళ్ళ దేవులతో పోలుస్తూ రాష్ట్ర పైన దేవుడు కిందన్న ప్రజల ఆశీస్సులే నాకు కావాలి తప్ప ఎవరితో నేను పొత్తుకు వెళ్ళను, వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేసే ఆలోచన నాకు లేదు. నా పొత్తు ఏదైనా ఉందంటే అది రాష్ట్ర ప్రజలతోనే. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీవిస్తేనే మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తానే తప్ప లేకపోతే ఏ ఒక్కరి సంఖ్య ఎక్కువ ఎవరినో సంఖ్య వేసుకొని తిరగాల్సిన అవసరం నాకు లేదని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా మరి ఢీ కొట్టే దమ్ము లేక ఇవాళ రకరకాల పార్టీలను కలుపుకొని వస్తా ఉన్నారు. ఇదే వ్యక్తులు గతంలో 2014లో ఇదే వ్యక్తులు హామీ హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా తెస్తామన్నారు, పోలవరం పూర్తి చేస్తామన్నారు, విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మాట్లాడింది. ఏ ఒక్కటన్నా నెరవేర్చిందంటే నెరవేర్చలేదు. పైగా ఇవాళ మళ్ళీ ఏ మాత్రం బిడియం పడకుండా ఇవాళ వీళ్ళందరూ కలిసి మరొకసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ప్రజలారా గమనించండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఏనాడు కూడా మన పేద పిల్లవాడు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మరి మాట్లాడిన సందర్భాలు లేవు. 4 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మరి ప్రతి పేదవాడు కూడా బాగా చదువుకొని ఇంగ్లీష్ మీడియం నేర్చుకొని ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతూ ఉంటే అది ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగు పిల్లలు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన సందర్భం. 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అంతకు ముందు వారు కానీ ఎవరి వల్ల ఇది సాధ్యం కాలేదు. అది సాధ్యమైందల్లా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఈ రాష్ట్రంలో చదువుకోవాలి, పేదరికం పోవాలని ఒక యాగంలాగా పనిచేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ తారతమ్యాలు లేవు, ఎక్కడ పార్టీలు లేవు, ఎక్కడ కుల వివక్ష లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఉన్నది ఒకటే, ఆయనకు ఉన్నదల్లా ఈ రాష్ట్ర ప్రజల పైన ప్రేమ. వాళ్ళని ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ ప్రేమను చొరగొని వాళ్ళందరి జీవితాలు వెలుగులు నింపాలని చూస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి ఎక్కడో వదిలేసినప్పటికి కూడా సరి చేసుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న ప్రతి పిల్లవాడు కూడా దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు కూడా మరి చంద్రబాబు నాయుడు చెప్పే పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పోటీ పడే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి అశోక్ అన్న గురించి చెప్తాను. వరకుంటి అశోక్ అన్న మరి ఇవాళ ఇక్కడ ఏమూరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తామన్నాడు. మీ ఊరికి వచ్చి ఆయన ఒకే ఒక మాట, మీ ఊరికి వచ్చి ఏమన్నాడంటే జగన్ అన్న పిలిచి అన్నా నువ్వు వేమూరు నియోజకవర్గానికి వెళ్ళాలంటే సరే అన్నా అని చెప్పి ఎవరైనా ఇల్లు ఆఫీసు అన్ని సెటప్ చేసుకొని వస్తారు. కానీ అన్నాలా రాలా, నాకు ఉన్న పలంగా అక్కడికి వెళ్తాను, ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటాను అవసరమైతే, కాబట్టి నేను అక్కడే ఉండాలి, అక్కడే ఉండి ఆ ప్రజలతోనే ఉంటానని చెప్పి ఉన్న పలంగా బయలుదేరిచిన వ్యక్తి ఎవరికుంటే అశోక్ అన్న. అదేవిధంగా మరి గత నాయకులు కానీ ఇక్కడ టీడీపీలో చూస్తే ఎవరో కూడా మనతో ఉన్నవాళ్ళు లేరు, మరి ఇక ఎంపీగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలో పోటీ చేస్తా ఉన్న వ్యక్తుల గురించి మీరు అందరూ కూడా చూశారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యంట, మరి రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాలు. హైదరాబాద్ తుకుగూడ జనజాతర బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కన్వాయ్ని అనుమతించకుండా అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీస్ కమిషనర్. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా సభల్లోకి వెళ్లడానికి డయాస్ పాస్ వాహనానికి ఉందని చెబుతుండగా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనుపై చేసుకున్న రాచకొండ సిపి. డ్రైవర్ సమాధానం చెబుతుండగా వినిపించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో జేబులో ఉన్న ఐడి కార్డును గుంజుకున్న సిపి. సభ ప్రాంగణంలోకి వాహనాన్ని అనుమతించకుండా పోలీసులు వాహనాన్ని పక్కన నింపివేశారు. సమస్య సద్గుమనిన అరగంట తర్వాత తిరిగి డ్రైవర్ని పిలిపించి చుట్టూ పోలీసులు నిలబెట్టి ఏసీబీతో కొట్టించిన సిపి. డ్రైవర్పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ల ఫోన్లను గుంజుకొని వీడియో తీసిన వ్యక్తిపై చేసుకున్న పోలీసులు.
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో జరిగిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2024 ఎన్నికల ప్రచారం పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి టీడీపీ జనసేన శాసనసభ అభ్యర్థి శ్రీ నక్క ఆనంద్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీ కనగల మధుసూదన్ ప్రసాద్ మరియు కొల్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ కొల్లూరు మండలం అధ్యక్షులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి వైసీపీ 5 ఏళ్ల పాలనను ఎండగడుతూ గ్రామీణ ప్రజలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థి నక్క ఆనంద్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కనకల మాట్లాడుతూ ప్రజలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కమిటీకి మద్దతు తెలియజేస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దింపి తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కూటమిని గెలిపించుకుంటామన్నారు. రెండు సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఈ ఇంట్లో పెద్దవాళ్ళు పెన్షన్దారులు ఉంటే 4,000 ఇంటికి డబ్బులు తీసుకొచ్చిస్తారు. మన పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది. నీకు 1,500 ప్రతి నెల నీ కోహోసానే డబ్బులు ఇస్తారు. లేక 2 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. బస్ ఛార్జ్ ఫ్రీ. రైతుగా వ్యవసాయం చేసుకుంటే 20,000 రైతు బంధు వస్తుంది. అమ్మా మీరు ఇండ్లు కట్టుకుంటానంటే ఇళ్ల స్థలం కూడా ఎక్కడో సార్ ఇప్పిస్తాం. మీ అందరికీ కట్ట మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఆలోచన ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే మీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత కూడా మాది. సైకిల్ గుర్తుకే ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లూరు గ్రామంలో పర్యటన జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కూటమికి మద్దతు ప్రకటిస్తాము, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో సహా ఓడించి ఇంటికి పంపిస్తామనేది ప్రజల స్పందనగా మాకు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను కూడా గమనించినట్లయితే ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు, వాళ్ళకి ఎంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అందించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చే విధంగా వాగ్దానం చేయడం జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉచితంగా అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అదేవిధంగా రైతులు ఎవరన్నా వ్యవసాయం చేసే రైతులు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వీటితో పాటు అభివృద్ధి, ఉద్యోగస్తులకి
ఉద్యోగస్తులకి ఉపయోగాలతో పాటు అదేవిధంగా పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు అందిస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఈ పథకాలన్నింటినీ చూసినప్పుడు ప్రజల్లో అమితమైన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు భరించాం, ఒకసారి నమ్మి మోసపోయి ఓటేశాం, ఈసారి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలుగుదేశం కూటమికి పట్టం కడతామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లూరు గ్రామంలో పర్యటన జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కూటమికి మద్దతు ప్రకటిస్తాము, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో సహా ఓడించి ఇంటికి పంపిస్తామనేది ప్రజల స్పందనగా మాకు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను కూడా గమనించినట్లయితే ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు, వాళ్ళకి ఎంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అందించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చే విధంగా వాగ్దానం చేయడం జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉచితంగా అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అదేవిధంగా రైతులు ఎవరన్నా వ్యవసాయం చేసే రైతులు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వీటితో పాటు అభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉపయోగాలతో పాటు అదేవిధంగా పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు అందిస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఈ పథకాలన్నింటినీ చూసినప్పుడు ప్రజల్లో అమితమైన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు భరించాం, ఒకసారి నమ్మి మోసపోయి ఓటేశాం, ఈసారి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలుగుదేశం కూటమికి పట్టం కడతామని చెప్పి ప్రజల్లో అమితమైన స్పందన కనపడుతోంది. ఒకసారి నమ్మి జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయి ఓటేశాం కాబట్టి ఈసారి కూటమిని గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డిని గమనించినట్లయితే ఈ 5 ఏళ్ల పాటు ప్రజలను అష్టకష్టాలు పెట్టడంతో పాటు ఈ రోజున వారి సొంత కుటుంబంలో చెల్లెళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి వెనకుండి హత్య చేయించాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ 5 ఏళ్లు రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేకుండా కుంటుపడిపోయిన సంగతి మనందరం కూడా గమనించాం. ప్రజలకి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమం అందించడంతో పాటు అభివృద్ధి కూడా తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా తెలుగుదేశం ఓటు తరం వేయడానికి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించడానికి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని నమ్ముతున్నాం. అందువలన ఇప్పుడు మన మొదటి ఓటు లేదా పాత ఓటు ఏదైనా ఓటు వినియోగదారులతో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి మన ఓటు వేసి మన రాష్ట్ర భవిష్యత్తుని విజయవంతం చేసుకుంటాం. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ నేత చూడి ఉలిగయ్య ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రరెడ్డి 200 మంది వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మంత్రాలయం మండలం రచ్చమరి గ్రామంలో దాదాపు 20 కుటుంబాలు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ రేపు రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. श्री ब्रह्मदेवराजिदा श्रीमन्मूलराम सुंदरदेवरो श्री ब्रह्मदेव चे पुत्रविद श्रीमन्मूलराम सुंदरदेवरो श्री ब्रह्मदेवराजिदा श्रीमन्मूलराम सुंदरमूर्ति देवीं शरणमहं प्रपद्ये सुतरसिकरसे नमः अग्ने त्वं वारयानव्यो अस्मान् वस्तिभिरति दुर्गाणि विश्वा ऊष्ट वृत्वे हुनानपुरुवे गवादोगायिनयायिनयो विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादविदादिव्रजे अग्ने अत्रिवन्वनसा गुणानोः अस्माकं भवत्य विदादनूना
तदनादिदगुं सहमानमुग्रमग्निकुम्भुमेव परमा तदस्ताद् सनः परशदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात् మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.